ఈ సమయం ఇచ్చిన పెద్దలకి, పాస్టర్ గారికి మా కుటుంబం తరఫున వందనాలు చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే నేను తెలుసు. సో నేను సార్ కొంచెం నాకు చిన్న టైం ఇవ్వాలి. ఏంటంటే యాక్చువల్గా నేను 92లో వచ్చాను. నేను అబుదాబి 92 నుండి నేను 2014 వరకు యూఏఈలో ఉన్నాను. చిన్న ఉద్యోగం చేస్తూ, అంటే ఎండలో పనిచేసి ఓవరాల్ వేసుకొని కొన్ని విషయాలు చెత్త బండి కూడా, గార్బేజ్ కూడా లాగిన వ్యక్తిని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తిని నన్ను దేవుడు ఒక 5 స్టార్ హోటల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో నన్ను ఒక ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా తీసుకెళ్ళాడంటే అది దేవుడు ఇచ్చిన, నా మీద చూపిన ప్రేమ, తర్వాత ఆయన దయ వలన నన్ను ఆ స్థితిలో తీసుకెళ్ళడం జరిగింది. రెండోది, నేను 23లో మళ్ళీ వచ్చాను ఇక్కడికి 2023లో. అప్పుడు విజిట్ మీద వచ్చాను. వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి సాక్ష్యం నేను ఇక్కడ చెప్పడం జరిగింది. కొంతమంది వినుంటారు. సో ఏంటంటే అప్పుడు విజిట్ మీద వచ్చిన తర్వాత అది యాక్చువల్గా నా వయసుకి ఏది దొరకదు. అటువంటి సమయంలో నాకు వీసా ఇమ్మీడియట్గా ఒక 1 వీక్లో వీసా మారడం, తర్వాత నాకు ఒక ఇండియన్ రెస్టారెంట్ మేనేజర్గా మళ్ళీ పనిచేయడానికి మంచి అద్భుతమైన నాకు సౌకర్యం దేవుడు ఇచ్చాడు. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకించి నేను సాక్ష్యం చెప్పాలని వచ్చాను. ఎందుకంటే నేను ముందు నుండి కూడా నేను ఆంధ్ర యాంగ్లికన్ సంఘంలో ఉండేవాడిని. మరి ముఖ్యంగా అసలు నేను ఎవరు అనేది చెప్పాలి. నేను రూతు ఉన్నా కదా, రూతు వాళ్ళు చిన్నమ్మ కొడుకుని నేను. అలాగే దేవరాజు గారు, దాసరి దేవరాజు గారు దీనికి ఫౌండర్. యాక్చువల్గా ఈ ఆంధ్ర యాంగ్లికన్ చర్చ్ మొదలుపెట్టిన వారే. దేవరాజు గారు, ఎడ్వర్డ్ గారు, తర్వాత జయప్రసాద్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు, సుభాష్ గారు, సో క్రిప్స్ గారు. సో వీరు మొదలుపెట్టారు. తర్వాత మేము రావడం. ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే. అప్పట్లో ఒక 200 మంది వరకు ఉండేవారు. ఆ చేపల్లో జరిగేది. నేను లాస్ట్ టైం వచ్చేటప్పటికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీ సంఘం చాలా డెవలప్ అయింది. మీ సంఘం కాదు, మన సంఘం. సో ఒకటి చెప్పాలనుకున్నాను. మరి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, నేను పనిచేస్తున్నప్పుడు నాకు 2-3 అవకాశాలు వచ్చాయి. ఏంటంటే నేను పనిచేసేటప్పుడు వేరే హోటల్ మేనేజర్స్ నన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి, నీకు ఎక్కువ శాలరీ ఇస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానంటే నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒక చోట జాయిన్ అయిన తర్వాత వారికి మోసం చేసి మనం వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో నేను వెళ్ళలేదు. అయితే నాకు తర్వాత స్విట్జర్లాండ్లో రెసిడెంట్ మేనేజర్గా, ఒక బ్రాండెడ్ హోటల్లో రెసిడెంట్ మేనేజర్గా అవకాశం వచ్చింది. వీసా అండర్ ప్రాసెస్. అది ప్రాసెస్లో ఉంటుండగా మళ్ళీ నాకు 2 బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయి. అది ఏంటంటే, విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ గారు అంటే మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ అంటే ఎవరు తెలియని ఉండరు, బహుశా తెలిసే ఉంటుంది చాలామందికి. వారు దుబాయ్ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆయన ప్లాన్ ఏంటంటే, ఒక 4 స్టార్ హోటల్ కానీ లేదా 3 స్టార్, తెలియదు ఏ స్టార్ హోటల్ నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి నాతో మాట్లాడారు. సో నేను తర్వాత మీకు తెలుసు అనుకుంటా, ఆనందరావు అని హిల్టన్ రోడ్లో చేశారు. వాళ్ళ అన్నయ్య కొడుకు ఒక ఆయన ఉన్నాడు, శ్యామ్ అని. సో మేమిద్దరం కలిసి ఈ హోటల్ ప్రాపర్టీ స్టార్ట్ చేయడానికి ముందడుగులు వేస్తున్నాం. మరి దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో నాకు తెలియదు. మరి నన్ను స్విట్జర్లాండ్ తీసుకెళ్తాడా, లేదు దుబాయ్లో కానీ అబుదాబిలో కానీ హోటల్ ప్రాపర్టీ ఓపెన్ చేస్తామనేది తెలియదు. కానీ హోటల్ ప్రాపర్టీ అనేది ఓపెన్ చేస్తే మాత్రం
చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా సహాయం చేయడానికే ముందుకెళ్తాం. ఎవరు అంటే స్కిల్డ్, లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మంచి అంటే ఎడ్యుకేషన్ ఉంటే వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరి దగ్గర కూడా నయా పైసా తీసుకోకుండా హెల్ప్ చేయడానికి మేము ముందుకెళ్తాం. మరి ఇవన్నీ ఇలా ఉండగా మరి నేను మళ్ళీ ఇండియా వెళ్ళొచ్చాను. నేను వచ్చింది శుక్రవారం వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ సాక్ష్యం చెప్పాలి అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ చాలామంది టైం ఉండదు అని అనుకుంటే సరే లెక్కుదాం వద్దా అంటే నాకు వెనక నుండి ఏదో పుష్ చేసినట్టు అనిపించింది. నువ్వు వెళ్ళు చెప్పు అని అన్నట్టు అనిపించింది. సో అందుకే నేను సమయం అయిపోయిందైనా సరే నేను ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. సో నా గురించి సో ఈ స్విట్జర్లాండ్ వెళ్ళడమా లేకపోతే ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళడం అనేది మరి దేవుని చిత్తం. నేనైతే చెప్పలేను ఇది ఖాయమా అది ఖాయమని. మరి దేవుడు ఏ విధంగా నడిపిస్తారో తెలియదు. నేను ఒకటే కోరుతున్నాను, మిమ్మల్ని అందరినీ నా గురించి, మా కుటుంబం గురించి, మరి మేము ముందు చేయబోయే ప్రయత్నాలన్నింటి గురించి ప్రార్థన చేయమని కోరుతున్నాను. మరి ఈ సాక్ష్యం దేవుడు దీవించిందాక.